ఎర్ర కారం పప్పుల పొడి దోశని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ఎర్ర కారం స్ప్రెడ్ చేయడానికి మనం ఎర్ర కారంని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఆనియన్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా చట్నీ చేస్తున్నాను. దానికోసం ఒక ఆనియన్, తర్వాత కొంచెం కొబ్బరి, తర్వాత ఉప్పు, కారం వేసుకొని ఇవన్నీ బాగా మిక్సీ పెట్టుకోవాలి. స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దోశని కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా మందంగా వేసుకున్న దోశ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చితే గీ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీని మీద కొద్దిగా కారం తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత దీని మీద పప్పల పొడి చల్లుకోవాలి. ఈ పప్పల పొడి అనేది మనం రోస్టెడ్ చనాదాలు ఉంటుంది కదా, రోస్టెడ్ చనాదాలు, కోకోనట్, ఉప్పు, కారం వేసుకొని చేసుకుంటాం. ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఈ పొడిని రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ పొడి వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఫ్లిప్ చేసామంటే మనకి ఎంతో టేస్టీగా కడప కారం దోశ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.